కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ రక్త సంబంధికులకు, మీ బంధుమిత్రులందరికీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు తోడుగా ఉండి ఇలాగే ఈ సంవత్సరాంతము సన్నిధికి నడిపించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు మొదటి ఒక వచనం చదువుకున్నాము. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. మొదటి అధ్యాయము 19వ వచనము. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలను. చూడండి, యాకోబు గారు తన పత్రిక ద్వారా ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నా ప్రియ సహోదరులారా, మనమందరము వినుటకి ఎట్లుండాలంట? వేగిరపడేవారిలాగా ఉండాలి. మాట్లాడుటకు నిదానంగా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఒకసారి మాట దొర్లిందనుకో మన నోటి నుంచి, దాన్ని మనం తీసుకోలేము మళ్ళీ వెనక్కి. అందుకే మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలి. తర్వాత కోపించుటకు కూడా నిదానంగా ఆలోచించి కోప్పడాలి. ఈ మాటలు మన హృదయంలో దాచుకొని ఇప్పుడు చదువుతున్న లేఖన భాగాన్ని కొంచెం శ్రద్ధగా విందాము. వాక్యంలోకి వెళ్ళే ముందు నేను కూడా చిన్న ప్రార్థన చేసుకుంటాను. సర్వశక్తిగల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, ఈ ఉదయకాల సమయమందు నీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి, వారి హృదయాలను తాకి తండ్రి వాక్యం అందించబోతున్నాక తండ్రి, నరుడుగా నేను మాట్లాడితే అది వ్యర్థం నాయనా. నీ మాటలతో నువ్వే మాట్లాడించి మా హృదయాలలో నీ వాక్యాన్ని వర్ధిల్ల చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, కొత్త సంవత్సరం కదా. కొత్త సంవత్సరం మన జీవితం ఎట్టుండాలనుకుంటున్నారు అందరూ? చాలా సంతోషంగా, ఆనందంగా గడపాలని అందరికీ ఆశ, అంతే కదా. ఆశ పడంలో తప్పు లేదు, ఆశపడాలి. ఆశ కోసం మనం అంతా కష్టపడాలి, ఊరికి అనుకుంటే కాదు కదా. చూడండి, ప్రసంగి రాసిన గ్రంథము, ఈరోజు మన వాక్యం ప్రసంగికి రాసిన గ్రంథంలో నుంచి ఉంటుంది. 7వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. కార్య ఆరంభము కంటే కార్య అంతము చూడండి, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలంట. ఒకసారి గమనించండి, కార్య ఆరంభం అంటే ఏంటి? మన జీవితంలో కార్య ఆరంభం అంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నామంటే జీవించిన కాలం అంతా అది గతం అనుకుంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తును మనము రక్షకునిగా అంగీకరించినామో అది మన కార్యానికి ఆరంభం, మన జీవితానికి ఆరంభం. అక్కడి నుంచి మన జీవితం తీసుకుంటే ఆ మొదటి దినాలలో కన్నా మన ఆ జీవితం అనేది చివరి వరకు తీసుకెళ్ళాలి, కార్య అంతం వరకు తీసుకెళ్ళాలి. చూడండి, చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న మొదటి దినాలలో చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ప్రార్థనల్లో అంత ఆలయాలలో బాగా సంఘంలో ఉంటారు. ఆ విశ్వాసము అదంతా రాను ఏమవుతుంది? సన్నగిల్లుతుంటుంది. అందుకే మన కార్య ఆరంభం ఎట్టుండాలంటే అంతం కన్నా మేలుగా ఉండాలి. ఆరంభం కన్నా కార్య అంతము మేలుగా ఉండాలి. ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం ఉంచుకొని, ఒక్కసారి ఇస్కరయోతు యూదా అని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన కార్య ఆరంభం ఎట్లా ఉంది? ఇస్కరయోతు యూదా, యేసు ప్రభు 12 మంది శిష్యులు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన కార్య అంతం ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉంది. యేసు ప్రభుతో పాటు నడిచాడు, తిరిగాడు, డబ్బు సంచి పట్టుకొని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. ఆయనతో తిరిగినప్పుడు ఆయన బాగానే ఉన్నాడు, కానీ ముగింపు వచ్చేటప్పటికి ఎట్లయింది? చూడండి, అలాంటి జీవితం మనం కోరుకోకూడదు. మన కార్య ఆరంభం కంటే అంతం బాగుండాలి. ఇప్పుడు నోవాహు ఉన్నాడు, ఆయన కార్య ఆరంభం కంటే అంతం ఎట్లా ఉంది? ఆయనను బట్టే ఆయన కుటుంబ సభ్యులంతా రక్షించబడ్డారు, నీతిపరుడిగా ఎంచబడ్డాడు. అంతం అలా ఉండాలి మనకు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక
12వ అధ్యాయము ఒకసారి రెండో వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మీ మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చూడండి, మనము ఆలోచించాలండి. ఏదైనా కానీ ఏది ఉత్తమమో అది పరీక్షించి ఈ లోకం మర్యాద చొప్పున నడవకుండా ఏదో అందరు వెళ్తున్నారు కానీ మనం వెళ్ళడము, అందరూ చేస్తున్నారని మనం చేయడము, అట్లా చేయకుండా ఒకసారి ఆలోచించాలి. ఏది ఉత్తమో పరీక్షించాలా, అది తెలుసుకొని మనము మన నూతన జీవితాన్ని ప్రారంభించాలండి. ఈ సంవత్సరము ఈ మాటలు మన వెనుకలో పెట్టుకొని ఏది ఉత్తమమో పరీక్షించి మన జీవితంలో వెలుగుమయం చేసుకుందాం. చూడండి, అంతే కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉందండి, ముహూర్తము ఒక 100 మందిని పిలిపించి ముహూర్తం చేసుకున్నాం. పెళ్ళిలో మొదటి రోజు తలంబ్రాలకు వచ్చేటప్పటికి ఒక 10 మందిని పిలుచుకుంటే ఏమన్నా మర్యాద అంటదా? అలా ఉండకూడదు. అదే ఆరంభం కంటే అంతం ఘనంగా ఉండాలి. అది నేను చెప్పాలనుకున్న విషయం. చూడండి, ఈ మాటలన్నీ ప్రసంగి రాసిన గ్రంథంలో సొలొమోను గారు మాట్లాడుతున్నారు. ఆ మాటలు మరోసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సొలొమోను గారు అంటే ఎవరు చెప్పండి? సొలొమోను గారు ఆయన ఒక రాజు, చిన్న వయసులోనే రాజు అయ్యాడు. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలియక ప్రార్థన చేసి దేవుని ఆశీస్సులు పొంది జ్ఞానాన్ని పొందాడు. ఆయన జ్ఞానం ఎలాంటిదంటే పక్క దేశం నుంచి వింత ఉంటుంది కదా. ఇప్పుడు పలానూలో యాగంటిలో ఒక వింత ఉంది, బెల్లుంగుహలో ఒక వింత ఉంది, అలా చున్నికి వెళ్తాం కదా. అలాగా సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి ప్రజలు వచ్చేవాళ్ళంట. అంత జ్ఞానవంతుడు ఆయన. అలాంటి జ్ఞానవంతుడు ఈ ప్రసంగి గ్రంథంలో ఏం చెప్తున్నాడో ఈరోజు ధ్యానం చేసుకున్నాం. ఒకసారి 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి, నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తమ బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడగోరనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటున్నా. చూడండి, సొలొమోను గారు గొప్ప రాజు, అంతకుమించి మహాజ్ఞాని. ఆయన ఏం చేశాడంటే ఒకసారి అనుకున్నాడంట. ఏమిటి? ఈ భూలోకంలో ప్రజలున్నారే, ఈ ప్రజలకు మేలు కలగాలంటే ఏం చేయాలి, ఏమి చేస్తే ఇదిగో ఈ దేహం, ఏంటి దేహము? ఇది కుండ అండి. ఇది కుండ ఏమిటితో తయారు చేశారు? ఇది మట్టితో తయారు చేశారు. ఈ కుండ అందే, ఈ కుండను బాగా మేలు చేస్తే, ఈ కుండ మేలు కలగాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించి ఏం చేశాడంటే ఆయన ద్రాక్షారసంతో నింపాడు. ఫస్ట్ బాగా తాగుడుకు అలవాటు పడ్డాడు. తాగిన తర్వాత ఏమైంది ఆయనకు? అయ్యా, ఈ ద్రాక్షారసం తాగితే నాకు మేలు కలుగుతుందని నేను అనుకున్నాను. కాకపోతే ఏమైంది? ఈ ద్రాక్షారసం తాగితే మతిహీనత వస్తుంది తప్ప మనకు మేలు జరగదు అని కనుక్కున్నాడు. అంతే కదా. ఇప్పుడు మనము అనుకుంటాం, బాగా పనిచేసి ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ నొప్పులు తగ్గాలంటే ఏం చేస్తాము? కొంచెం మందు తాగితే ఈ నొప్పులు కనబడవు అనుకుంటాం, తాగుతాం. కానీ నిజంగా నొప్పులు తగ్గుతాయంటే నొప్పులు తగ్గవు. మతిహీనత వల్ల నీకు అది కనపడదు అంతే. తాగుడు వల్ల ఏమొస్తుందంటే మతిహీనత వస్తుంది అంత తప్ప మన బాధలు ఏం పోవు. నిన్నన్న బాధలు ఈరోజు ఉంటాయి. తాగినంత మాత్రాన మనం మర్చిపోలేం. అందుకే ద్రాక్షారసం వల్ల నాకు మేలు కలుగుతుంది అనుకుంటే అది మేలు కాదయ్యా, మనిషికి మతిహీనత కలగజేస్తుంది అని ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే సొలొమోను గారు ఇంకా మనిషికి మేలు కలగాలంటే ఏం చేయాలని చెప్పేసి పెద్ద పెద్ద భవనాలు కట్టించాడు. ప్రశాంతంగా ఉంటుంది పడుకుంటే అని చెప్పేసి పెద్ద పెద్ద భవనాలు కట్టించాడు. బాగా పొలాలు పండించాడు, చెట్లు నాటించాడు, చెరువులు తవ్వించాడు, నీళ్లు రప్పీనికి ఊర్లలోకి.
అంత ప్రశాంతమైన వాతావరణం కల్పించాడు. ఎందుకు? మనిషి మేలు పొందాలా, సుఖం అనుభవించాలా. ఈ సుఖం కోసము ఆయన అన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఇంకేం చేశాడంటే బంగారు సంపాదించాడు, వెండి సంపాదించాడు. ఆయన ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో భార్యలు అన్నమాట. 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది. ఆయన చేయని కార్యం అంటూ లేదు. ఎందుకోసం చేశాడు అవన్నీ? ఇదిగో ఈ కుండ అందే, ఈ కుండకు మేలు కలుగుతా అని చెప్పేసి ఎట్లంటట ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అయినా మేలు కలిగిందా? చూద్దాం. ఇంకా ఏం చేస్తాడంటే ఒకసారి 9వ వచనం చూడండి. ఇంకా ఆయన చేసిన మేలులు, ఆయన ఈ ఈ ఏమనుకుంటున్నాడో, ఈ లోకంలో మేలు కలుగుతుందంటే ఏమనుకుంటున్నాడో చూడండి. నాకు ముందు యెరూషలేములో నందున్న వారందరికంటే నేను గనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము చూడండి. ఈ పై వచనాలన్నీ చదివితే ఇదే ఉంటుంది. ఆస్తి సంపాదించుకున్నాను, బంగారు సంపాదించుకున్నాను, వెండి సంపాదించుకున్నాను, పొలాలు సంపాదించుకున్నాను, భార్యలను సంపాదించుకున్నాను, భవనాలు కట్టించాను, ఇవన్నీ సంపాదించాను. యెరూషలేములో ఉన్న వారందరికంటే నేనే గనుడను, నాలో ఇంకా జ్ఞానం ఉంది అని చెప్పి అనుకున్నాడు అప్పటి వరకు అలా అనుకొని ఇంకేం చేస్తున్నాడంటే, ఇదిగో నెక్స్ట్ వచనము, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా, అయ్యా నా కంటికి ఏది చూస్తే అది అనుభవించాలా, ఏది చూస్తే అది కావాలా, దేనిని మరుగు చేసుకోలేదండి. అన్నీ కనపడిన వాటిని అన్నిటిని అనుభవించేశాడు. చూడండి ఆ మాట 10వ వచనము, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయమున నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయము నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అని ఆయన అనుకున్నాడు. ఇదిగో కళ్ళకు చూసినటువన్నీ అనుభవించేశాడు. హృదయంలో ఏదైతే అనుకున్నాడో అవన్నీ చేసేసాడు. ఇవన్నీ చేసి ఇంతకంటే నాకు సంతోషం ఏం కలగదేమో అనుకున్నాడు. అంత గొప్ప రాజు, జ్ఞాని అయినటువంటి ఆయన ఈ లోకంలో చేయాల్సిన పనులన్నీ చేసి ఇంతకంటే ఇంకా ఏం లేదయ్యా అని చెప్పి ఒక కన్క్లూజన్కి వచ్చాడు ఆయన జీవితంలో. తర్వాత ఆయన ఏం తెలుసుకున్నాడంటే, అయ్యా ఇదిగో నేను ఇంత జ్ఞానిని కదా, ఈ జ్ఞానానికి కలిగే మరణం ఒకటే, జ్ఞానం లేకుండా వాళ్ళకి కలిగే మరణం ఒకటే. ఈ మరణం నుంచి ఎవరు తప్పించలేరు, ఇదంతా వ్యర్థమే, మన జీవితం వ్యర్థమే అని చెప్పి ఏం చేశాడు? సూర్యుని కింద అంతా వ్యర్థమే 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 అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడండి. ఇలాంటి జీవితం జీవించిన సొలొమోను గారు ఈ లోకంలో దేనిని వదలలేదు. కంటికి కనిపించినవన్నీ చేసేసాడు. హృదయానికి ఏది చేయాలనిపిస్తే అది చేసేసాడు. అన్నీ అనుభవించేశాడు. అలాంటి వ్యక్తి అంతా వ్యర్థమే వ్యర్థమే. ఇప్పుడు కూడా మన జీవితంలో ఏదేదో చేద్దాం అనుకుంటాం, పెద్ద పెద్ద ఆశలకు పోయి ఏదేదో చేస్తుంటాం. ఎందుకు? ఈ కుండను సంతోషపరచుకోవాలని చెప్పేసి చేస్తున్నాం లేదా? మనం కూడా ఇవన్నీ చేసిన తర్వాత సొలొమోను గారు 12వ అధ్యాయం రాశాడండి. 12వ అధ్యాయంలో, అయ్యా వీటన్నిటికంటే మేలైనది ఇంకొకటి ఉంది, ఆ దినము మనందరికీ రాకమునుపే మనం ఏం చేయాలని చెప్పేసి అక్కడ కొన్ని మాటలు రాశాడండి. ఆ మాటలు ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయము 3వ వచనం నుంచి, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. చూడండి, ప్రతి ఒక్కరికి ఒక దినం అంటే రాబోతుంది. ఆ దినం రాకమునిపోయే మనం ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఇదిగో ఇన్ని రోజులు నా ఇష్టానుసారంగా నేను జీవించాను, నా కన్నులకు కనపడిన వాటన్నిటిని చేశాను, హృదయంలో ఏది అనుకుంటే అది చేశాను అనుకుని జీవించిన వ్యక్తి, ఇదిగోనయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రోజు అంటూ రాబోతుంది. ఆ రోజు వచ్చిన రోజు నువ్వు ఒకసారి ఆలోచించు. ఆ దినం రాకముందుపే నువ్వు రక్షణ పొందని చెప్పేసి ఈ మాటలు చెప్తున్నానండి. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు. ఎవరు వాళ్ళు కావలివారంటే? ఇంటి కావలివారంటే ఎవరు? ఇల్లు అంటే ఎవరో కాదండి, ఈ కుండ, ఈ మట్టి దేహం, ఈ దేహమే ఇల్లు. ఇంటికి కావలివారంటే చేతులు వణుకుతాయంట, చేతులే కావలి వాళ్ళు. అయ్యా ఒక వయసు రాబోతుంది, ఆ వయసులో మీ కావలి వాళ్ళు వణుకుతారు.
అప్పుడు స్తోత్రం చెల్లించుడి అని మీరు క్లాప్స్ కొట్టలేరు, చప్పట్లతో మీరు దేవుని గణపరచలేరయ్యా. ఆ చేతులు వణుకుతాయి, పని చేయలేరు. ఆ దినము రాక మునిపే నీవు నీ దేవుణ్ణి నమ్మాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆ దేవుని కోసం జీవించాలి. ఆ దినము రాక మునిపే, ఏ దినం అంటే నీ చేతులు పని చేయక మునిపే నువ్వు తెలుసుకోవాలి. చూడండి నెక్స్ట్ మాట, బలిష్ఠులు వంగుదురు. ఎవరు ఆ బలిష్ఠులు? బలిష్ఠులు కాళ్ళు ఇవి వంగుతాయంట. ఎప్పుడు వంగుతాయి? వయసు పెరిగే కొద్దీ వంగుతాయి. అయ్యా ప్రార్థనకు రారంటే, అది నా కాళ్ళు నచ్చనాయన ప్రార్థనకు ఆడొచ్చేదన్నా అంటారు. ఇదిగో ఆ కాళ్ళు వంకకునుపే, ఆ కాళ్ళు పని చేస్తున్నప్పుడే నీ దేవుని నువ్వు నమ్ముకోవాలి, నీ దేవుని గురించి తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు ఆలయానికి నడిచి వస్తావు. ఆ కాళ్ళు పని చేస్తున్నప్పుడే నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలి. చేతులు బాగా పనిచేస్తున్నప్పుడే దేవుని గురించి తెలుసుకోవాలి. కాళ్ళు చేతులు చచ్చుబడిన తర్వాత దేవుని తెలుసుకునే కానీ మనం ఏం చేయలేము, మన సంఘంలోకి రాలేము, దేవుని కీర్తించలేము, గణపరచలేము. ఇవన్నీ బాగున్నప్పుడే మనం ఎవరు తెలుసుకోవాలంట? దేవుణ్ణి తెలుసుకోవాలి. చూడండి నెక్స్ట్ మాట, విసరివారు కొద్ది మంది ఒకట చేత పని చాలించుకొందురు. ఎవరు వాళ్ళు? విసరువారు కొద్ది మంది ఒకట చేత పని చాలించుకుందరు అంట. ఆలోచించరు ఈ మాటను. విసురువాలంటే ఏంటి? మన ఊళ్ళో ఇసురాళ్ళు ఉంటాయి చూసారా? ఆ రాళ్ళు కాదు, ఒకటి తిరిగే రాయి, ఒకటి తిరగని రాయి, రెండు ఉంటాయి. మనిషిలో నోరండి, ఈ నోట్లో ఉండే పళ్ళు, ఇదిగో కింది దవడ కదులుతుంది, పై దవడ కదలదు. వీళ్ళల్లో వయసు పెరిగే కొద్ది ఏమవుతుంది? పళ్ళు ఊడిపోతాయి. పళ్ళు ఊడిపోయినట్టు ఏమవుతుంది? మనం సంతృప్తిగా ఏది తినలేము ముందు. ఫస్ట్ అదే చెప్తున్నాడు, విసిరివారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుకుందరు. తృప్తిగా మనం ఏది ఇంకా తినలేము, ఆశపడి పళ్ళు ఊడిపోతాయి. ఆ పళ్ళు ఊడక మునిపే నువ్వేం చేయాలా? దేవుని నమ్ముకోవాలి. ఎందుకు తెలిసిన? ఆ పళ్ళు ఊడిపోయినానుకో మన పాట పడినా కానీ ఎట్లుంటుంది ఇది? మా పాపను చూశారు కదా, పాటలు 6-7 పాటలు చూడకుండానే బాగా స్పష్టంగా పాడుతుంది. చూడకుండా ఆ పాపకు పళ్ళు ఊడిపోయినప్పుడు పాట పాడిందా? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. ఆ స్థిరుడెవరు అనే వచ్చేటప్పటికి మా పాప తడబడుతుంది. ఎందుకు? ఆ పళ్ళు లేవు. స్థిరుడెవరంటే ఆగిపోతుంది. అదిగో నాయన, ఆ పళ్ళు ఊడిపోకముందే నువ్వేం చేయాలా? దేవుని నమ్ముకోవాలా. అప్పుడే నీ నోట్లోంచి పాటలు కూడా స్పష్టంగా వస్తాయి. పళ్ళు లేకుండా మనం పాట కూడా వాళ్ళం. దేవునే స్తుతించుడు అంటే స్తుతి అనే మాట కూడా రాలేదు నోట్లో నుంచి. ఎందుకు? వయసు పడిన తర్వాత మనం దేవుని నమ్ముకునే ఉపయోగం లేదు. వయసు ఉండంగానే దేవుని గురించి మనం తెలుసుకోవాలి. అందుకే చెప్తున్నటువంటి, విసురువారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించు అందుకుందరు. మనం స్పష్టంగా ఏది మాట్లాడలేము, స్పష్టంగా ఏం తినలేము. ఆ పళ్ళు ఉన్నప్పుడే మనం ఏం చేయాలా? దేవుని నమ్ముకోవాలి. నెక్స్ట్ మాట, బైబిల్ తీయండి, తీసి ఆ మాటలు చూడండి, ఒకసారి ఆలోచించండి ఏం చెప్తున్నారని చెప్పేసి. నెక్స్ట్ మాట, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందురు. ఎవరు వాళ్ళు? కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందురు అంటే ఏంటి? కిటికీలు, ఇదిగో కన్నురెప్పల గుండా చూసేటివి ఏంటివి? కళ్ళు. ఇవేనయ్యా. ఇవి ఏం చేస్తాయంట? ఇదిగో ఒక కాలం వస్తుంది, వృద్ధాపము. ఆ కాలంలో నువ్వు సరిగా చూడలేవు. అవి చూడలేవంటే మనం ఏం చేస్తాము? పాస్టర్ వచ్చాడు ప్రార్థనకు రామంటే ఏమంటారు వాళ్ళు? పాస్టర్ వచ్చాడా రాలేదని అయినా నాకు కనపడలేదు అంటాం. వాక్యం చదవమంటే ఏమంటాము? అద్దాలు తీసుకోండి అయ్యా నా కళ్ళు కనపడలేదు అంటాం. ఇదిగో ఆ వయసు రాకముందుపే ఏం చేయాలా? దేవుని స్మరణలోకి తెచ్చుకోవాలండి. దేవుని గురించి మనం తెలుసుకోవాలి. అదే చెప్తున్నాడు అండి, ఇదిగో కిటికీలలో గుండా చూచువారు కానలేక ఎందురు. మన కన్నులు స్పష్టంగా కనపడేటప్పుడే మనం ఏం చేయాలా? దేవుని గురించి తెలుసుకోవాలి. చూడండి 4వ వచనము, తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును. చూడండి, తిరగటి రాళ్ళ ధ్వని అంటే పళ్ళు పల 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 వయసులో ఉన్నప్పుడు ఏం చేస్తాము? నూరుతాం పళ్ళు. ఎప్పుడు?
కోపం వచ్చినప్పుడు, కొట్లాడుకున్నప్పుడు ఆ ధ్వని తగ్గిపోతుంది. ఎప్పుడు? వయసు పైపడే కొద్దీ నువ్వు నూరాలన్నా కానీ నూరు లేవు. ఇదిగో నాయన ఆ పళ్ళు ఊడక మునిపే ఏం చేయాలి మనము? దేవుని నమ్ముకోవాలి. మనము ఊరికి పోయి అమ్మ దేవుని నమ్ముకో, అయ్యా దేవుని నమ్ముకుంటారా వాళ్ళు? ఇప్పుడే వాళ్ళన్నా ఇంకా సమయం దండిగా ఉంది, నిదానంగా ఆలోచిద్దాంలే, వయసు ఏం తొందరపడలేదు అనుకుంటారు. ఇదిగోండి కాలం ఎంత త్వరగా అంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి ఎన్ని మార్పులు జరిగాయి చూడండి. మన శరీరంలో ఎన్ని మార్పులు జరిగాయి, మన కుటుంబంలో ఎన్ని మార్పులు జరిగాయి, మన సంఘంలో ఎన్ని మార్పులు జరిగాయి, ఒకసారి ఆలోచించండి. చూడండి నెక్స్ట్ మాట, వీధి తలుపులు మూయబడును. ఏంటివి వీధి తలుపులు అంటే? వీధి తలుపులు చెవులు. అయ్యా ఈ వీధి తలుపులు మూయబడంటే చెవులు వస్తుంది. ఇవి చెప్పినా కానీ, వాక్యం చెప్పినా కానీ మనకు స్పష్టంగా వినపడదు. ఇంత గట్టి చెప్పిన వాక్యం మీరు గ్రహించలేరు. ఎప్పుడు? ఆ వయసు ఒకటి వస్తుంది. ఆ వయసు వచ్చినప్పుడు మీ చెవులు పనిచేయవు, చెవిటోళ్ళు అవుతారు, వాక్యం మీకు అర్థం కాదు, వినలేరు. ఇదిగో ఆ చెవిటితనం రాకముండిపే ఏం చేయాలి మనము? దేవుని గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ మాట, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. చూడండి, మనము కొంచెం ముందుకెళ్ళినామంటే అప్పుడు ఎట్లా లేసేవారు నిద్ర? ఊర్లో కోడి కూస్తే నిద్ర లేచేవారు అంతా. ఇప్పుడంటే టౌన్లలో ఉన్నాం, కోళ్ళు తగ్గిపోయాయి, అలారం పెట్టుకుంటున్నాం, సెల్లులు వచ్చాయి. అప్పుడు కాలంలో ఎట్టున్నదంటే కూతకు ఏదైనా పక్షి అడిచిందంటే ఒక్క సమయం ఇంత అని చెప్పి లెక్కేసేవాళ్ళు. ఈ యెరూషలేంలో ఎక్కువ పిట్టలు ఉండేవి. అవి ఏంటంటే కూత కూసినప్పుడు లేసేవారు. ఒక వయసు వచ్చినప్పుడు వృద్ధాపంలో ఆ కూతకు వీళ్ళు నిద్ర లేచేవారు. నిద్ర పోయేవాళ్ళే కదా, అసలు నిద్ర రాదు. చిన్న చిన్న అలజడికే వాళ్ళు ఏం చేస్తారు? ముసలి వాళ్ళు లేస్తారు, ఉలిక్కి పడుతుంటారు చిన్న చిన్న శబ్దాలకే. ఇదిగో అలాంటి స్థితి రాకమునిపే మనం ఎవరు నమ్ముకోవాలా? దేవుని నమ్ముకోవాలి. చూడండి నెక్స్ట్ మాట, సంగీతమును చేయి స్త్రీలు, నాదము చేయి వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు. ఏంటివి ఇవి? సంగీతం చేయి స్త్రీలు అంటే ఎవరు? పాట పాడతామే ఇంత స్పష్టంగా, సంగీతం. ఇవండి స్వరపేటిక. ఈ స్వరపేటిక సంగీతం యొక్క స్త్రీ, దీంతో పోల్చాడు, స్త్రీతో. తర్వాత నాదము చేయి వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు. నాలుక, ఒక వయసు వస్తుంది, ఆ వయసులో నీ స్వరపేటిక పనిచేయదు, నాదము నీ నాలుక కూడా పనిచేయదు. నువ్వు స్పష్టంగా ఏదైనా మాట్లాడాలనుకున్నా కానీ మాట్లాడలేవు. ఇదిగో నాయన అలాంటి స్థితి రాకమునిపే మనం ఏం చేయాలా? దేవుని గురించి తెలుసుకోవాలి. ఇదిగో ప్రతి ఒక్కరికి అలాంటి జీవితం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఖచ్చితంగా ఆ జీవితం అనేది ఆ శరీర మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు జరగక మునిపే మనం ఏం చేయాలా? దేవుని నమ్ముకోవాలండి. చూడండి నెక్స్ట్ మాట, ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనపడును. కొంచెం వయసు వచ్చే కొద్దీ వాళ్ళు ప్రయాణాలు చేయాలన్నా కానీ ఏమవుతుంది? వాళ్ళకు భయం పుట్టుకుంటుంది. ఊరికే టెన్షన్ పడిపోతుంటారు. ఏదైనా చెప్పినా కానీ స్పష్టంగా వినలేరు. రాత్రి ప్రార్థనకు పోదామని, అయ్యా ఈ టైంలో సాయంత్రం ఏమొస్తావులే ప్రార్థనకు, ఆ దారి మార్గంలో మళ్ళీ ప్రయాణాలు ఎందుకు, వయసు ఎక్కువైపోతుంది కదా అని చెప్పి ఊరికనే భయం, తొందర, మనిషి టెన్షన్ పడిపోతాడు. ఎక్కువ మంది చూసారంటే వాళ్ళే మనం ఇంట్లో పెద్దలు ఉన్నాయి అనుకో, మేము బయటికి పోయేస్తామంటే ఈ టైంలో ఎందుకు పోతావు నాయనా నువ్వు, అసలే కాలాలు బాగాలేవని చెప్పి ఊరికే టెన్షన్ పడిపోతారండి. అలాంటి స్థితి రాకమునిపే మనం ఏం చేయాలా? దేవుని నమ్ముకోవాలి. చూడండి నెక్స్ట్ మాట, బాదము వృక్షము పువ్వులు పుయ్యును. ఏంటది? బాదం వృక్షం పువ్వులు పుయ్యనంటే ఏంటి? అందరూ నెత్తికి జుట్టు రంగేశారా? తెల్లగా ఉన్నాయా లేవా? ఎప్పుడు వస్తుంది తెల్లగా? వయసు పెరిగే కొద్దీ. ఇప్పుడంటే చిన్నపిల్లలు కూడా వస్తున్నాయిలే. యెరూషలేములో బాదం చెట్లు పైన తెల్లగా పూలు వస్తుందండి. దాంతో పోల్చాడు. ఇదిగోనైనా మనిషి వయసు పెరిగే కొద్దీ ఏమొస్తాయి? ఎంటికలు అన్నీ ఏమవుతాయి? తెల్లగా అవుతాయి, తెల్లగా పూలునట్టు అవుతాయి. ఆ స్థితి రాకమునిపే ఏం చేయాలి మనము? దేవుని నమ్ముకోవాలి.
మనం ఏమనుకుంటామంటే ఇంకా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే అనుకుంటాము. ఇదిగో సమయం అనేది మన ఆధీనంలో ఉండదండి. చూడండి, తర్వాత మిడత బరువుగా ఉండును. మిడతలు చూసారా మీరు? మిడతలు ఎట్లా ఉంటాయి అవి? చిన్నవి, ఇక్కడ నుంచి టక్ అని ఎగిరి అక్కడ పడతాయి, టిక్ అని. అంటే తొందరగా ఎక్కి ఎగిరిపోతుంటాయి అవి. చూసే లోపలే, టచ్ చేసే లోపలే ఎగురుతాయి. అలాంటి మిడత బరువెక్కుతాయంట. అదేగా చెప్పింది, మిడత బరువుగా ఉండును. అంటే యవ్వనంగా ఉన్న మనము బాగా చురుకుగా ఉంటాము, కానీ ఒక స్థితి రాబోతుంది. ఆ స్థితిలో ఏమవుతుందంటే మన ఆలోచనలు బరువెక్కుతాయి. ఏది అంత తొందరగా ఆలోచించలేం, బలహీనలైపోతాం ఆలోచనలతో. మిడత బరువెక్కడం అంటే మన ఆలోచనలు అనేటివి బరువెక్కిపోతాయి. తొందరగా ఏదంటే అది మాట్లాడలేము, ఏదంటే అది డెసిషన్ తీసుకోలేము. అలాంటి స్థితి ఒకటి వస్తుంది. అలాంటి స్థితి రాకముందుపే ఏం చేయాలి? మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. నెక్స్ట్ మాట, బుడసర కాయ పగులును. బుడసర అంటే ఇది ఒక బెర్రీ ఫ్రూట్ అండి. యెరూషలేము ఆ ప్రాంతంలో బలానికి ఉపయోగిస్తారు ఈ టానిక్. ప్రతి ఒక్క టానిక్లో ఈ పండు వాడతారు. ఈ బుడసర కాయ పగిలిందనుకో, ఇప్పుడు బలానికి ఉపయోగించే టానిక్ తయారవుతుందా? ఇప్పుడు బలం ఉంటుంది. అప్పుడు దేనితో పోల్చాడంటే, ఇదిగోనయ్యా, వయసులో ఉన్నంత బలము ముసలి వాళ్ళకు ఉండదు. బలము క్షీణించిపోతుంది, పని చేయలేము, బలం ఉండదని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ మాట, ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రేలాపించువారు వీధులలో తిరుగుదురు. చూడండి, వయసు పెరిగిన తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏమవుతారో తెలియదు. ఇంట్లోంచి బయటికి పోయారంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా వీధులలో తిరుగుతుంటారు, మా వాళ్ళు ఎక్కడున్నారు, మా వాళ్ళు ఎక్కడున్నారు వెతుకుతూ ఉంటారు, ఏడుస్తుంటారు ఏమైనా తప్పిపోయారని చెప్పేసి. ఇలాంటి స్థితి ఒకటి వస్తుంది. ఇలాంటి స్థితి రాకమునిపే మనం ఏం చేయాలా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 6వ వచనం చూడండి, 6వ వచనము, వెండి తాడు విడిపోవును. ఏంటి ఆ వెండి తాడు అంటే? మనిషి యొక్క వెన్నెముక అండి. వయసు పెరిగే కొద్ది ఏమవుతుంది? వెన్నెముక అరిగిపోతుంది, వంగుతుంది, బరువులు మోయలేం, పనులు చేయలేం. అప్పుడు దేవుని నమ్ముకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? వెన్నెముక బాగున్నప్పుడే, యవ్వనంగా ఉన్నప్పుడే దేవుని మనము తెలుసుకోవాలి. చూడండి నెక్స్ట్ మాట, బంగారు గిన్నె పగిలిపోవును. ఏంటి ఆ బంగారు గిన్నె? పుర్రే, మెదడు, ఆలోచించే ఇది మెదడును బంగారు గిన్నెతో పోల్చారండి. పగిలిపోతుందంట. ఆలోచించి ఆలోచనలు రావు ఇంకా మనకు. అలాంటి స్థితి రాకమునిపే మనము మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దారి యొద్ద కుండే పగిలిపోవును. దారి యొద్ద కుండ పగిలిపోవును. ఊపరితిత్తులండి. దారి యొద్ద అంటే ఈ స్వరపేటిక నుంచి కిందికి వచ్చేటి ఊపరితిత్తులు పని చేయవు. ఎప్పుడు ఆయాసపడుతుంటారు. వయసు పెరిగే కొద్ది ఏమొస్తుంది మనిషికి? ఆయాసమే వస్తుంది. ఆయాసంలో మాట్లాడలేరు, చిన్న వాటికి ఆయాసపడిపోతుంటారు. నెక్స్ట్ మాట, బావి యొద్ద చక్రము పడిపోవును. బావి యొద్ద చక్రం పడిపోవునంటే లాస్ట్కి ఏమవుతుంది? చూడండి, మెదడు పనిచేయదు, ఊపిరితిత్తులు పనిచేయవు, శరీరంలో బలము నశించిపోతుంది, కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు. బావి యొద్ద చక్రం పడిపోవడంటే లాస్ట్కి ఏమవుతుంది? ఈ గుండె ఉందే బావి ఇది ఆగిపోతుందండి. హార్ట్ అటాక్ అంటారు దాన్ని. ఈ దినము రాకమునిపే ఆ దినం ఒకటి వస్తుందయ్యా. ఆ దినాలు రాకమునిపై మనం ఏం చేయాలా? మన దేవుని గురించి తెలుసుకోవాలి. ఇదిగో యవ్వనంగా ఉన్నప్పుడే మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. కాళ్ళు చేతులు బాగున్నప్పుడే దేవుని స్తుతించాలి. కళ్ళు బాగా కనపడినప్పుడే దేవుని నమ్ముకోవాలి. చెవులు బాగా పనిచేస్తున్నప్పుడే దేవుని నమ్ముకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మనం అందరం బాగున్నాం కదా, ఇప్పుడే మనం దేవుని గురించి బాగా తెలుసుకొని ఈ సంవత్సరం అంతం వరకు తీసుకెళ్ళాలి. ఇన్ని మార్పులు జరిగిన తర్వాత ఏమవుతుంది? చివరికి గుండె ఆగిపోయింది, హార్ట్ అటాక్ వచ్చింది, అప్పుడేమవుతుంది?
నెక్స్ట్ మాట, అప్పుడు మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తా చెప్పండి, వెళ్తాదా? చెప్పలేం. ఎందుకు? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి చెప్పలేకపోతున్నాం. అదే దేవుని చిత్తానికి లోబడి మనం జీవించామనుకో, నాకేం భయం లేదు, నేను చేస్తే ఖచ్చితంగా దేవుని దగ్గరికి పోతే అలాగే కాన్ఫిడెంట్ వస్తుందండి. అలాంటి కాన్ఫిడెంట్ రావాలి మనకు. ఇవి సొలొమోన్ గారు రాసిన మాటలు. మన జీవితంలో ఈ శరీరంలో జరిగే మార్పులు, ప్రతి ఒక్క శరీరంలో జరిగే మార్పులు, ఈ మార్పులు మన శరీరంలో జరగక మునిపే మనం ఏం చేయాలా? దేవుణ్ణి నమ్ముకోవాలి. ఈ మాటలను చెప్తూ లాస్ట్ 13వ వచనం చూడండి ఒకసారి. 13వ వచనం, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదే విధి. అయ్యా, నేను ఒక మహాజ్ఞానిని, అంతా అనుభవించేశాను, నేను చూడండి ఏమీ లేదు, అనుభవించింది ఏమీ లేదు, అంతా చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే అంత సర్వకోటి మానవాళికి ఉత్తమమైనది. దీనికి మించింది ఏమి లేదు. ఎందుకంటే నేను పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవచ్చు, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు, అందంగా శరీరాన్ని అలంకరించుకోవచ్చు, అంతా సంపాదించుకునే కానీ కనీసం 3 పూట్ల తినాలన్నా కానీ ఆయన సెలవు లేకుంటే నేను తినలేను. 2వ అధ్యాయంలో చివరిలో చెప్తాడు, ఆయన సెలవు లేక 3 పూట్ల తినే నరుడు కూడా ఎవరు లేరు. మనం చేసుకునేది కూడా తినాలంటే ఎవరు సెలవు కావాలా? ముందు ఆయన సెలవు కావాలి మనకు. అందుకే ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి, ఇదే ఉత్తమం అని చెప్పి సొలొమోన్ గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారండి. చూడండి, అంత మేధావైనటువంటి ఆయన ఈరోజు మనకి మాటలు చెప్తున్నాడు. శరీరంలో ఈ కార్యక్రమాలు, ఈ క్రియలు, ఈ మార్పులు రాకమునిపే మనము దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి మన స్మరణలోకి తెచ్చుకోవాలి. అన్న, ఇప్పుడు ఫస్ట్ మాట మనం ఏం చదువుకున్నాం? మనము సొలొమోనులో ఆయన ఏమనుకున్నాడు? భూలోకంలో మనిషికి మేలు కలగాలంటే ఏం చేయాలని చెప్పేసి అనుకున్నాడు. ఫస్ట్ మేలు కలిగితే ఏం చేయాలని చెప్పి అనుకున్నాడు. ఆ మేలు కోసమే ద్రాక్షారసం పోశాడు, లోకంలో చేయాల్సిన పనులు అన్నీ చేశాడు. అవన్నీ చేసిన తర్వాత ఆయనకు మేలు కలగలేదు. ఇప్పుడు మనకు మేలు కలగాల, సంతోషం కలగాల, సమాధానం కలగాలంటే ఎట్లా కలుగుతుంది? ఇవన్నీ చేస్తేనే సంతోషం వస్తుందని చెప్పి ఫస్ట్ అనుకున్నాడు ఆయన. కానీ అది కాదని తెలియంది. ఏంటి ఆ మేలు, ఏంటి ఆ సంతోషము, ఏంటి ఆ సమాధానం అంటే ఒకసారి కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చూడండి. 16వ అధ్యాయము 11వ వచనము, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఎక్కడుంది సంతోషము? సన్నిధి అంటే ఏంటి? ప్రార్థన మందిరము, దేవుని యొక్క ఆలయము. అయ్యా, మనం ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేస్తుంటాము సంతోషం కోసం, సమాధానం కోసం. అవి ఎక్కడో లేవండి. ఇదిగో మనం ఇక్కడ కూడుకున్నప్పుడే దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనల్ని అందరినీ చూస్తాడు. మనకి ఏం కావాలో, మన జీవితానికి ఏది అవసరమో ఆయనకు తెలుసు. ఇక్కడ మనకు దయచేస్తాడు. అదే, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా.
నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అయ్యా, మనకు సంతోషం సమాధానం కావాలంటే ఇదిగో దేవుని సన్నిధిలోనే అవి దొరుకుతాయి. ఈ లోకం వైపు మనం చూసామంటే ఏమీ దొరకదు. ఆశ, ఈ లోకం వైపు మనం చూసినప్పుడు ఏం దొరుకుతుంది మనకు? ఈ లోకము మన మన హృదయానికి ఎన్నో నేర్పిస్తుందండి. మనం పుట్టినప్పుడు అందరము పరిశుద్ధులుగానే పుట్టాము. వయసు పెరిగే కొద్దీ ఏమైంది? ఈ హృదయంలో ఉండేటివి మంచి యథార్థత ఇవన్నీ పోయి ఏమొచ్చాయి? ఈ లోకంలోటి పగలు, ద్వేషాలు, రాగాలు అన్నీ వచ్చాయండి. అందుకే మనము ఈ కుండ బాగుండగానే ఏంటి? ఈ కుండ బాగుండగానే ఏం చేయాలా? దేవుని నమ్ముకోవాలి. ఈరోజు మనం అందరం బాగున్నాం కదా, మన కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు అన్నీ పనిచేస్తున్నాయి కదా. ఇప్పుడే మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. మనం నమ్ముకొని మన కుటుంబాన్ని కూడా దేవుని వైపు చూపించాలి. మనం ఒక్కరమే బాగుపడితే లేదు కదా, మన కుటుంబం మొత్తము దేవుని యొక్క సన్నిధిలో గడపాలి. ఈ కొత్త సంవత్సరము మనకు, మన కుటుంబానికి ఆ దేవాది దేవుడు మేలు జరిగించాలని కోరుతూ, ఇదిగో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఓపికగా మీరు విన్నందుకై మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తున్నాను.